నేటి లీడర్ మీడియా న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం గ్రామంలో బూజల సోమమ్మ రంగారెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటిపొర చికిత్స శిబిరాన్ని ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సమాజంలో ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఖర్చు చేయడం నిజమైన మానవత్వానికి నిదర్శనమన్నారు. ప్రజాసేవ అనేది ధనవంతులకే పరిమితం కాదని, మనసుంటే ఎన్నో కుటుంబాల వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ తమ గ్రామాన్ని గుర్తుంచుకుని తల్లిదండ్రుల పేరుతో వైద్య శిబిరం నిర్వహించిన బీఎస్ఆర్ మెమోరియల్ సొసైటీ వ్యవస్థాపకులు ఖగేందర్ రెడ్డి, హేమసుందర్ రెడ్డి, భువనేశ్వర్ రెడ్డిలను ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేనారెడ్డి, ఎస్పీ సునీతారెడ్డి అభినందించారు. గుమ్మడం గ్రామంలో బీఎస్ఆర్ ఫౌండేషన్ శ్రీ భువనేశ్వర్ రెడ్డి గారి అమ్మ నాయన సోమమ్మ రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఈ కంటికి సంబంధించిన, ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన, టెస్టులకు సంబంధించిన ఈ క్యాంప్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న భువనేశ్వర్ రెడ్డి గారికి, వారు శంకర్ నేత్రాలయ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఆర్గనైజింగ్ చేస్తున్న వీళ్ళందరికీ ఇక్కడనే టెస్టులు చేసి ఇక్కడ అన్ని మన ఆపరేషన్ థియేటర్ పెట్టి కంటికి సంబంధించిన శస్త్రచికిత్స చేయడానికి వచ్చిన మా టీంకు వాళ్ళందరికీ, మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మన అమ్మ నాయన చాలా వేదిక మనం మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఇట్లాంటి పరిస్థితుల్లో మనం పెండ్లైనప్పుడే అక్కడ మండల కేంద్రం లేదా తాలూకా కేంద్రం, తర్వాత జిల్లా కేంద్రం, అక్కడ తొందర అర్జెంట్ షిఫ్ట్ అయ్యి పిల్లల చదువు కోసం ఒక పేరు చెప్పి అక్కడ వేరే సిటీలలో పోయి ఊళ్ళో ఉన్న అమ్మా నాయన వదిలిపెట్టి చాలా ఇబ్బందులు పడి, అట్లా కొంతమంది ఉద్యోగస్తులు అమ్మా నాయనలు మన ఊర్లలో పోయినప్పుడు, అధికారులు పోయినప్పుడు వాళ్ళందరికీ పెన్షన్ కావాలనో, గవర్నమెంట్ స్కీమ్ కావాలనో, వేరే స్కీములు కావాలని అక్కడ గ్రామ పంచాయతీ అక్కడికి వచ్చి అడిగే పరిస్థితి ఉండే. సో మొన్న జరిగిన అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సంచలన నిర్ణయం తీసుకొని ఒక బిల్లు పెట్టి బిల్ పాస్ చేసినాం. ఆ బిల్లు ఉద్దేశం ఏంటంటే, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు కావచ్చు, బిజినెస్ చేసేటోళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ 50,000 పైన ఇన్కమ్ ఉన్న అందరికీ 10 నుంచి 15% వాళ్ళంతకు వాళ్ళు అమ్మాయిలను జాగ్రత్త చూసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఒక్క చిన్న కాంప్లైంట్ ఇస్తే మన అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళ శాలరీకి ఒక లెటర్ రాస్తే ఆటోమేటిక్ ఆయనకు శాలరీ ఇష్టం డిడక్ట్ అయ్యి కట్ చేసి వాళ్ళ అకౌంట్లోకి వేసి గౌరవమైన బిల్లు పాస్ చేసిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతో పాటు మన ఊరికి సంబంధించి భువనేశ్వర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐలు చాలా మంది ఉన్నారు, చాలా ఊర్లలో ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఎన్ని సముద్రాలు దాటి ఎన్ని దేశాలు పోయినా, ఎక్కడ పోయినా, అక్కడ ఎవరైనా కలిస్తే అక్కడ మన తెలుగుని కానీ, ఇంకోరు కానీ, ఫ్రెండ్స్ కానీ, చుట్టాలు కానీ ఎవరు కలిసినా అక్కడ ఏ ఊరు అంటే మళ్ళీ గుమ్మడమే చెప్పాలి. ఆ గుమ్మడం పుట్టిన ఇల్లు, జన్మభూమి, అట్లాంటి జన్మభూమి కోసం, అట్లాంటి మనకు ఊరునిచ్చిన, పేరునిచ్చిన, నా పేరు మేఘారెడ్డి, నాది మంగంపల్లి, సో మా అమ్మా నాన్నది, మేము అక్కడ పుట్టి పెరిగినాం, సో మా మండలం ఇది, నా నియోజకవర్గం ఇది, ఎక్కడ పోయినా అది ఊరునిచ్చింది, పేరునిచ్చింది, జన్మనిచ్చింది, రేపు చనిపోతే కూడా 6 అడుగుల భూమి ఇచ్చేది కూడా ఆ ఊరే, ఆ ఊరికి సంబంధించిన ఆ గ్రామమే. సో అట్లాంటి గ్రామం కోసం, తన సొంత ఊరు కోసం ఇట్లాంటి కార్యక్రమాలు ఒక ఎన్ఆర్ఐలే చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఫైనాన్షియల్ ఉన్నా, ఎవరు బిజినెస్ చేస్తున్నా, ఇంకెవరైనా మనకు ఎంత స్తోమత ఉందో ఆ స్తోమతను అప్పులు తెచ్చి చేయాల్సిన అవసరం లేదు. మనకు ఉన్న దానిలో ఎంతన్నా మనకు జన్మనిచ్చిన, ఊరునిచ్చిన, పేరునిచ్చిన ఆ ఊరు కోసం, అమ్మ నాన్న కోసం, తల్లిదండ్రుల కోసం, గ్రామం కోసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళందరూ పెద్ద మనసుతోన అట్లాంటి కార్యక్రమాలు చేయాలని మన భువనేశ్వర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో అక్కడ ఎక్కడున్నా వాళ్ళకి ఏం గ్రామానికి సంబంధించిన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఇంకా ఏమైనా అవన్నీ దానికి సంబంధించిన గవర్నమెంట్ చేస్తుంది. దాంతో పాటు మనందరూ దాతలు చేయాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ, నేను 12-13 ఏళ్ల కిందట మా గ్రామానికి సర్పంచ్ అయినాను. ఆ సర్పంచ్ అయినప్పుడు ఆ గ్రామంలో మొట్టమొదటి అప్పుడు కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ కంటే ముందు నేను ఆ ఊర్లో అంతకుముందు 15 ఏళ్ళు వేరే దగ్గర కాంట్రాక్ట్ చేస్తుండే. మా అమ్మ నాయన పేరు మీద మా ఊర్లో ఆడబిడ్డలు ఎవ్వరు పెళ్లి చేసుకున్నా 21,000 ఆ రోజున నేను పుస్తమెట్టలు స్టార్ట్ చేసిన మా గ్రామంలో. దాని తర్వాత ఆ గ్రామానికి సంబంధించి
మా పేదలు ఎవరైనా బీదోళ్ళు అంత్యక్రియలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చి దేవుని దయలో మంచిగా ఉన్నాం. ఆ చనిపోయిన పేద కుటుంబాలకి మేఘన్ ఆదాయస్తామని ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున ఆ గ్రామంలో స్టార్ట్ చేసి ఆ సర్పంచ్ తర్వాత ఎంపీపీ పెద్దమంది అయితే పెద్దమంది మండలానికి మొత్తం స్టార్ట్ చేసి ఇప్పుడు వనపర్తి నియోజకవర్గంలో 100 గ్రామాలు 2 మున్సిపాలిటీలో నాకు చేతనైనంత ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ చేసే కార్యక్రమం మా అమ్మ నాన్న పేరు మీద చేస్తున్నాం. సో ఇవన్నీ రాబోయే రోజులలో మన గ్రామానికి కానీ మనకు కానీ మనం నమ్ముకున్న వాళ్ళకి కానీ పేద ప్రజలకు కానీ ఇవన్నీ ఎక్కడ అవకాశం వస్తే అక్కడ అందరు అధికారులు కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఇంకా ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎవరైనా సరే దాన్ని సంపాదించిన దానిలో కొంచెం ఆ గ్రామం కోసం అది చేయాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భువనేశ్వర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు అందరికీ పెద్ద ఎత్తున మనం ఒకసారి చప్పట్లతో అభినందన తెలియాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న కమిటీ మెంబర్స్ అందరూ, గ్రామ పెద్దలందరూ, మీ అందరూ రాబోయే రోజులలో దీంతో పాటు ఇంకా ఏమేమి అవసరం ఉంటే స్కూల్ కి సంబంధించి ఇప్పటిదాకా నేను అడిగిన కంప్యూటర్స్ కానీ, దాంతో పాటు కాంపౌండ్ వాల్ కానీ, రిపేర్స్ కానీ, వాష్రూమ్స్ కానీ ఇవన్నీ చేసిన అని చెప్తున్నాడు. అట్లాంటివి ఇంకా రాబోయే రోజులలో ఇంకా పెద్ద ఎత్తున గుమ్మడం గ్రామాన్ని మొత్తం దత్తత తీసుకొని మీరు ముందుకు రావాలి. గవర్నమెంట్ నుంచి ఏం కావాలో మిగతా ఏర్పాట్లన్నీ నేను కూడా మీకు సపోర్ట్ ఉంటా. మన గ్రామాన్ని ఫస్ట్ మనం ఆదర్శం చేసి వనపర్తి నియోజకవర్గంలో చేసేదానికి మీరు ముందుకు రావాలని, మీ ఫ్రెండ్స్ అందరూ ఇంకా ముందుకు రావాలని, మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ తీసుకెళ్లి దీని మోడల్ అయిన తర్వాత మా సీఎం గారితో కల్పించి మిమ్మల్ని అందరినీ సన్మానం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి మీరు అందరూ ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఒక గ్రామం ఎక్కడో దగ్గర స్టార్ట్ కావాలి. సో గుమ్మడం నుంచే స్టార్ట్ చేద్దాం. మీరు ముందరికి రావాలని, మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకురావాలని ఆహ్వానిస్తూ మీ అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ దాదాపు 60 గ్రామాల ప్రజలకు చెప్తున్నారు. వాళ్ళందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ. శంకర నేత్రాలయం ద్వారా ఈరోజు ఈ ఆపరేషన్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు భువనేశ్వర్ రెడ్డి గారికి విషయం ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ముందుగా భువనేశ్వర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్తుండే ఈ స్కూల్ కానీ, కాంపౌండ్స్ కానీ అన్ని కన్స్ట్రక్షన్ తన సొంత గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో ఇక్కడికి వచ్చి ఈ గ్రామం వాళ్ళకైనా లేకపోతే ఊరు మండలం మొత్తం చేస్తున్నాము. అది కాదు, ఈ కంటి ఆఫీసర్ జిల్లా మొత్తమా? ఓకే. ఇంకా 10 రోజులు ఈ కార్యక్రమాన్ని పెడుతున్నారు కాబట్టి 10 రోజుల్లో జిల్లాలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దీన్ని వినియోగించుకొని ఉచితంగా ఆపరేషన్ చేస్తాను, ఉచితంగా కంటి అద్దాలు ఇస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఈ జిల్లా మొత్తం వినియోగించుకోవాల్సిందిగా వారి తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు చాలా ఎక్కడ చేయరు, చాలా తక్కువ మందే చేయగలుగుతారు. అంటే సొంత ఊరికి ఏదో చేయాలన్న ఆలోచన తల్లిదండ్రుల పేరు మీద ఇంత బ్రహ్మాండంగా చేసి వారి ఇందాక ఎస్పీ గారు చెప్తుంది. నిజంగా తల్లిదండ్రులను తిండి కూడా పెట్టిన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజుల్లో చాలా మటుకు ఇంత జాగ్రత్తగా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎక్కడైనా ఆఫీసర్స్ చాలా మంది తల్లిదండ్రులకు ఎక్కడైనా గౌరవం లేకపోతే వాళ్ళకి వచ్చిన జీతంలో, గవర్నమెంట్ జీతంలో కూడా 10% తీసిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది బహిరంగంగా. కాబట్టి అట్లా ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. వారు లేకపోతే మనం లేం. కాబట్టి వారి పేరు మీద ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు భువనేశ్వర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అంటే చాలా సందర్భాల్లో చెప్పేవాళ్ళం ఇక్కడ కూడా, ఎందుకంటే భువనేశ్వర్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా సందర్భం వచ్చిందని చెప్తా ఉన్నాం. స్పోర్ట్స్ అథారిటీ తరఫు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఒక మంచి బ్రహ్మాండమైన స్కీమ్ తీసుకున్నాం. ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో అయినా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు వారి సొంత గ్రామంలో కొంత స్థలాన్ని ఆ స్పోర్ట్స్ కూడా ఇవ్వాలనుకుంటే ఆ స్పోర్ట్స్ కి సంబంధించిన స్థలం వాళ్ళు ఏర్పాటు చేస్తే వారి పేరు మీదనే మండల హెడ్ క్వార్టర్స్ లలో అట్లా ఏర్పాటు చేయగలిగితే వారి పేరు మీద, అంటే ఆ గ్రౌండ్ ఉన్నంత కాలం వారి పేరు మీదనే గవర్నమెంట్ తో ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్ కి ఆ స్థలం వాళ్ళు కేటాయిస్తే అక్కడ గ్రౌండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఇస్తుంది. ఆ విధంగా ఏర్పాటు చేయాలనుకున్న ఆలోచన ఎవరికైనా ఉన్నా కూడా వారి పేరు జీవితాంతం ఉండే విధంగా ఏర్పాటు చేస్తాను. ఇది ముఖ్యమంత్రి గారు ప్రతి దగ్గర కూడా ఏర్పాటు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ సందర్భంలో, ఎందుకంటే దానికి బాగా సింక్ అయిన సబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా మంచి
వెల్కమింగ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు నేను ఇంత మంచి ప్రోగ్రామ్ ఎక్కడ కూడా చూడలేదు. సో కుడోస్ అండ్ హ్యాట్స్ ఆఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద మెంటర్స్. ఒక యోగా మాస్టర్ ఉన్నారు, తర్వాత ఇంకొకరు ఉన్నారని కూడా చెప్పారు. చాలా అద్భుతమైన ప్రదర్శన, చాలా ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ యోగా యొక్క ఇంపార్టెన్స్, వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ అనేది అందులో అమ్మాయిలు చేయడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. ఐ థింక్ వాళ్ళంతా ఈ విలేజ్కి సంబంధించిన అమ్మాయిలే అనుకుంటా కాదా? అచ్చా, గురువులు విలేజ్ వాళ్ళు. మరి ఈ విలేజ్ ని కూడా తయారు చేయాలి కదా గురువులు ఇక్కడ ఉన్నప్పుడు. ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ ఏజ్ లో అయినా సరే కూడా యోగా అనేది చేయొచ్చు. యోగా అంటే అన్ని ఆసనాలు చేయాల్సిన అవసరం లేదు, బ్రీతింగ్ కూడా యోగాల కిందకే వస్తుంది. కాబట్టి చాలా మంది మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఈ గురువులు ఈ విలేజ్ కి సంబంధించి ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. సో నెవర్దలెస్, సో ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా నా దగ్గరికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు నేను ఇన్ ద మెమరీ ఆఫ్ ద పేరెంట్స్, భువనేశ్వర్ రెడ్డి గారు ఎన్ఆర్ఐ అని చెప్పడం జరిగింది. వారి తరపున వారి యొక్క కుటుంబ సభ్యులు తర్వాత విలేజర్స్ నా దగ్గరికి వచ్చి ఆహ్వానించినప్పుడు వారి యొక్క మదర్ అండ్ ఫాదర్ తల్లిదండ్రులకి గుర్తుగా ఈ కార్యక్రమాలు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నామన్నారు. సో అది చాలా సంతోషకరంగా అనిపించింది. నేను ఈ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత నేను చూస్తున్నటువంటి పలు రకాల అనేకమైన అంశాల్లో కూడా నేను ఫ్రీక్వెంట్ గా చూస్తున్నటువంటిది ఏంటిదంటే తల్లిదండ్రులని పట్టించుకున్నటువంటి ఎంతో మంది ఇప్పుడున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానివ్వండి, ఇతరత్ర అన్ని రకాలుగా కూడా అన్ని అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా బిజినెస్ చేసుకుంటూ కూడా అన్ని రకాలుగా వాళ్ళకి కెపాసిటీ ఉండి కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆస్తులు తీసుకుని తర్వాత తల్లిదండ్రులకి కనీస వసతులు అంటే వైద్యం, ఫుడ్, హెల్త్, ఫుడ్ అండ్ షెల్టర్, వాళ్ళే చాలా చిన్న చిన్న కోరికలు. వాళ్ళు ఎన్నో ఆశలు ఆల్రెడీ వాళ్ళు ఉండగానే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, తర్వాత వాళ్ళని కనీసం భోజనం కూడా పెట్టకుండా వాళ్ళని సఫర్ చేస్తున్నటువంటి ఎన్నో అంశాలు చూడడం జరిగింది. ఇది ఆల్మోస్ట్ నేను మా ఆఫీసర్స్ తోటి కూడా పలు రకాలుగా వాళ్ళతో డిస్కస్ చేశాను. కొన్ని రోజులు నేను స్టార్టింగ్ లో ఒక ప్రొసీజర్ ప్రకారం ఒక యాక్ట్ కూడా ఉంది, ఒక చట్టం కూడా ఉంది, సీనియర్ సిటిజన్స్ యాక్ట్. ఆ చట్టం ప్రకారంగా ఆర్డీఓ గారికి చెప్పి వారి ద్వారా ఒక ప్రొసీడింగ్స్ తీసుకొని అక్కడి నుంచి తల్లిదండ్రులు చూసుకునేటటువంటి బాధ్యత ఒక ఆర్డర్ అనేది తీసుకురావడం జరిగింది. సో అది కూడా సరిపోవట్లేదని అర్థమయ్యి ఇప్పటి నుంచి ఇంకా మేమే కేసులు పెట్టడం జరుగుతుంది. సో రీసెంట్ గా ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇప్పటి నుంచి తల్లిదండ్రులను చూసుకోకుండా చట్టం పరిధిలోకి వస్తారు. తల్లిదండ్రులను చూసుకోకుండా వాళ్ళు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా ఉండే వారిపై మాత్రం కఠినంగా మేమైతే చట్ట ప్రకారంగా మేమైతే కేసులు వేస్తాము. సో అట్లాంటి కాలంలో ఇలాగా కూడా భువనేశ్వర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది తల్లిదండ్రులకి గుర్తుగా ఒక సొసైటీని ప్రారంభించి చాలా ఇంపార్టెంట్ అంటే విద్య వైద్య అనేది మన దేశ పురోగతికి ప్రామాణికాలు. సో ఇటువంటి ఒక మంచి వైద్యని విద్యని ఈ విలేజ్ ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి వారికి అందిస్తూ ఈరోజు ఐ క్యాంప్ని ఒక ఓన్లీ ఐ క్యాంప్ అంటే నేను నిజంగా రాకపోయేదాన్ని. యాక్చువల్గా సర్జరీస్ కూడా అన్నారు. సో జనరల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ప్రమోషన్ కోసమో లేకపోతే వాళ్ళని ఎలివేట్ చేసుకోవడం కోసమో జస్ట్ కంటి తుడుపు చర్యలాగా ఐ క్యాంప్స్ అనేవి ఎవరైనా చేస్తారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ ఐ క్యాంప్స్ చేయడం అనేది. బట్ సర్జరీస్ టేకప్ చేస్తున్నారు. అది కూడా 1 వీక్ క్యాంప్ ఉంది అని చెప్పారు. మంచి వాతావరణంలో మంచి ఆవరణలో సర్జరీస్ కూడా చేస్తున్నారు. సో అది చాలా చాలా అప్రిషియేటింగ్ గా అనిపించింది. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు భువనేశ్వర్ రెడ్డి గారు, వారి యొక్క సంస్థ, ఈ విలేజ్ వాళ్ళు చేసుకున్నటువంటి ఒక రకమైన ఇట్లాంటి వాళ్ళు ఉండడం కూడా ఆ విలేజ్ కి ఒక బూన్, ఒక బ్లెస్సింగ్. సో మీరందరూ కూడా ఈ ఉచిత శిబిరాన్ని మీరే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు కూడా మీరు మంచిగా టెస్టులు చేయించుకొని మీకు ఏదైనా ఆపరేషన్ అవసరం అయితే కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది కాబట్టి లేజర్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. చాలా మంచి శంకర్ నేత్రాలయం ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ హాస్పిటల్. వాళ్ళే వచ్చారు కదండి శంకర్ నేత్రాలయం. సో ఇట్స్ ఎ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్. Very well expert. They have a very big institute in Hyderabad and Chennai also. So doctors kuda vacharu. So I congratulate and I extend my heartfelt thanks to all the doctors who have come here. And ikkada unna variki andarki kuda drushti lopam unna varandarki kuda sari chesi ekkadaithe
స్పెక్స్ అవసరమో, అద్దాలు అవసరమో వారికి, తర్వాత క్యాటరాక్ట్ ఉన్న వాళ్ళకి ఆపరేషన్స్ ఇవన్నీ సర్జరీస్ చేసి అందరికీ దృష్టిని ఇవ్వవలసిందిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా యొక్క పేరెంట్స్ పేరు మీద వారి జ్ఞాపకార్థం చేస్తున్న ఈ యొక్క బిఎస్ఆర్ మెమోరియల్ ఆధ్వర్యంలో శంకర నేత్రాలయ కార్యక్రమాన్ని, ఇది ఒక 10 days మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ వారి ఆధ్వర్యంలో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మన ఊరితో పాటు మన ఊరి చుట్టుపక్కల వివిధ గ్రామాల నుంచి చేసిన మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క కంటి దీన్ని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఈ సందర్భంగా శంకర్ నేత్రాలయ ప్రెసిడెంట్ మై గుడ్ ఫ్రెండ్ బాలా ఇందుకి నా యొక్క ధన్యవాదాలు, మరియు వారి యొక్క డాక్టర్ స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా మంది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం 10 days ఉంటుంది. ఫస్ట్ 5 days ఐ చెకప్ లోపల ఉంటుంది ఇన్సైడ్, దాని తర్వాత నెక్స్ట్ 5 days 60 వరకు అందరికి కూడా ఇక్కడ సర్జరీ జరుగుతుంది. 60 డాక్టర్ వస్తే ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా లంచ్ కార్యక్రమం కూడా ఉంటుంది. తలవేంద్రం కూడా ఉంటుంది ఈరోజు ఈ 10 days. సో మీరందరూ ప్రతి ఒక్కరు మీ చుట్టాలు మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశం వినియోగించుకొని మీ యొక్క కంటి యొక్క ఇంప్రూవ్ చేసుకుందా కోరుతున్నాను. మరొక్కసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా US లో మా కజిన్, మా గుడ్ ఫ్రెండ్ ఈశ్వర్ బండ ప్రత్యేకంగా వచ్చారు ఇక్కడికి. థ్యాంక్ యూ ఈశ్వర్. అండ్ ఆల్సో మా ప్రియ మిత్రుడు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భూమిక్ష స్వర్గాదపి గరీరసి అన్న నానుడికి ఆదర్శంగా తీసుకొని భువనేశ్వరెడ్డి గారు గత 10 సంవత్సరాల నుండి మన గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. పేద విద్యార్థులకు, వైద్య విద్యార్థులకు ముఖ్యంగా ఆర్థిక సహాయము, తర్వాత శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవన నిర్మాణము, పూర్తిగా పడిపోయిన కాంపౌండ్ వాళ్ళు పునరుద్ధరించడము, విద్యార్థులకు ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడము, అంతేకాకుండా గ్రామానికి కూడా మొత్తము ఉచిత ఆర్ఓ ప్లాంట్ నూతనంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతము ఉచిత కంటి వైద్య శిబిరం నిరంతరంగా 10 రోజుల పాటు గుమ్మడి గ్రామంలో నిర్వహించడమే కాకుండా భవిష్యత్తులో కూడా ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి భువనేశ్వర్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం.